ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 20వ వచనం. అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి, ఆయనను విసర్జింపకుడి. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, ఆయన నామమును అనుసరించమని, ఆయన నామమును విసర్జించకుండా ఆయన నామమును అనుసరిస్తే నీకు కలిగిన కీడు నుంచి నేను తప్పిస్తాను, విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. పూర్ణ హృదయముతో నేను యెహోవాని సేవించుడి, పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధించుడి. ఆయన సేవించినప్పుడు పూర్ణ హృదయంతో నీకు కలిగిన కీడు నుంచి నేను తప్పిస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, మరి అన్నాడు సమూయేలు, మరి ఇశ్రాయేలు ప్రజలు సమూయేలుని మాకు రాజు కావాలని అడిగారు. దేవుడే రాజుగా ఉండి మీకు రాజు ఎందుకని సమూయేలు అడిగినప్పుడు, సమూయేలును బలవంతం చేసినప్పుడు దేవుని ఎంతకి వెళ్ళి వేడుకున్నాడు సమూయేలు వేడుకున్నప్పుడు సౌలుగా రాజుగా ఏర్పాటు చేశాడు. ఆనాడు మరి వాళ్ళు మేము మరి బయలుదేవతకు పూజిస్తున్నారు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు. మరి ఆ బయలుదేవతలను ఆరాధిస్తూ బయలుదేవతను పూజిస్తున్నప్పుడు వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చి శత్రువుల చేతికి వారిని అప్పగించాడు. శత్రువుల చేతికి అప్పగించినప్పుడు మరి మా నిమిత్తమే ప్రార్థన చేయమని ఇశ్రాయేల్ ప్రజలు సమూయేలును వేడుకుంటున్నాడు. మా నిమిత్తమే ప్రార్థన చేయండి, మేము రాజు కావాలని మీకు వ్యతిరేకంగా, దేవునికి నీకు వ్యతిరేకంగా మేము అడిగాము, మా నిమిత్తమే ప్రార్థన చేయి, వేడుకో అని మరి సమూయేలుని అడిగినప్పుడు సమూయేలు అంటున్నాడు, మరి మీ నిమిత్తమే నా మట్టుకు నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టికి నేను పాపం చేసిన వాడిని, నేను ప్రార్థన చేస్తాను, మీరు భయపడొద్దు అని సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు భయపడుకుడి, పూర్ణ హృదయంతో మీరు యెహోవాను సేవించుడి, ఆయన కట్టడు, ఆయన ఆజ్ఞలు మీరు గైకొనుడి. మీరు ఆయన గొప్ప జనముగా ఏర్పరచుకున్నాడు మిమ్మల్ని, నా మటుకు నేను ప్రార్థన చేస్తాను మీ నిమిత్తమై అని సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, పూర్ణ హృదయంతో యెహోవాని సేవించు, ఆయన అనుసరించు, ఆయన విసర్జించొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యెహోవాని అనుసరించకుండా ఆయన్ని విసర్జించి దేవతా ప్రతిమలు మొక్కి ఆరాధించినప్పుడు శత్రువుల చేతికి మరి ఇశ్రాయేలు ప్రజలను అప్పగించాడు దేవుడు. ఆ కీడును గూర్చి మరి సమూయేలు వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని గొప్ప జనంగా ఏర్పరచుకున్నాడు, భయపడొద్దు, మీరు పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించుడి అని సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. శ్రేష్టమైనది మీకు నేను బోధిస్తున్నాను, శ్రేష్టమైన మార్గంలో నేను మిమ్మల్ని బోధిస్తాను, శ్రేష్టమైన మార్గం మీకు మరి నడిపిస్తాను మార్గములు అని మరి సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. యెహోవా యందు భయభక్తి నిలిపి మరి నిష్కపటులై ఉండుడి అని సమూయేలు అంటున్నాడు. ఆయన యందు భయభక్తి నిలపండి, ఆయన యందు మరి భయభక్తి నిలిపి నిష్కపటులై ఉండండి, పూర్ణ హృదయంతో ఆయన సేవించండి అని సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. మరి మంచి దాన్ని మీరు ఎంచుకోనండి, పూర్ణ హృదయంతో మీరు యెహోవాని సేవించండి, మరి ఆయన ఆరాధించండి, నిష్కపటులై ఉండండి అని సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. యెహోవాను విసర్జించినప్పుడు, యెహోవాను త్రోసివేసినప్పుడు, యెహోవా నామమును మీరు విసర్జించి త్రోసివేసినప్పుడు మీరు నాశనానికి పాత్రులవుతారని సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను విసర్జించారు, మరి వారు నాశనాన్ని తెచ్చుకున్నారు. మరి ఇశ్రాయేలు ప్రజలు మరి యెహోవాని మరి అనుసరించకుండా, ఆయన కట్టడను ఆయన ఆజ్ఞను అనుసరించకుండా మరి వారి ప్రతిమలు మొక్కున్న దేవతా ప్రతిమలు మొక్కి ఆరాధించి పూజించారు, శపితమైంది వారు తెచ్చుకున్నారు, శత్రువు చేతికి అప్పగించబడ్డారు. మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరులు, మరి నువ్వు శపితమైన తెచ్చుకున్నావా? నీలోనికి శపితమైన తెచ్చుకుంటే మరి యెహోవా యందు భయభక్తి నిలిపి మరి నిష్కపటమై కలిగి నువ్వు జీవించకపోతే మరి నీకు మరి నాశనము వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నిష్కపటము కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో ఆయన సేవిస్తే మరి నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, మరి నీవు ఆశీర్వాదముగా ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా నామమును విసర్జిస్తున్నావా?
యెహోవా నామమును అనుసరించకుండా త్రోసివేస్తున్నావా, తుణీకరిస్తున్నావా? ఇశ్రాయేలు ప్రజల వలె యెహోవా నామమును నువ్వు అనుసరించకుండా తుణీకరించి త్రోసివేసినట్లయితే మరి నాశనము నీకు మరి పొంచి ఉందని దేవుడు చెప్తున్నాడు. మరి నిష్పటకము కలిగి యెహోవాయందు భయభక్తి నిలుపమని, మనకి శ్రేష్టమైన మార్గం నేను ఇస్తాను. భయభక్తిని నిలిపి శ్రేష్టమైన మార్గం, భయభక్తిని నిలిపి నువ్వు మరి నిష్పటకమును కలిగి జీవిస్తే, ఆయన నామం అనుసరిస్తే నీకు శ్రేష్టమైన మార్గం నేను ఇస్తాను. శ్రేష్టమైన మరి బోధ నీకు ఇస్తాను. శ్రేష్టమైన మార్గం నేను నడిపిస్తాను. శ్రేష్టమైన ఈవులు నీకు ఇస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, మరి ఉదాహరణ, మరి చైనాలో బాక్సర్ విప్లవ సమయంలో తిరుగుబాటుదారులు ఒక బంగళాన్ని చుట్టారు. తిరుగుబాటుదారులు బంగళాన్ని చుట్టుముట్టినప్పుడు ఆ బంగ్లాలో మరి మిషనరీలు 101 మంది ఆ బంగ్లాలో ఉన్నారు. ఆ బంగ్లాలో ఉన్నప్పుడు ఈ తిరుగుబాటుదారులు ఆ బంగ్లా చుట్టుముట్టి గేట్లన్నీ మూసివేసి ఒక గేటు తెరిచి ఆ గేటు గుమ్మంలో సిలువను పడేసి, మేము బాంబులు వేసి ఈ బంగ్లాన్ని కాల్చివేస్తున్నాము, ఆ గేటు ద్వారాగా వెళ్ళండి అని చెప్తున్నారు, అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. అయితే ఈ 101 మంది మిషనరీలు మరి బంగ్లాలో ఉన్నప్పుడు 7 ఆ గేట్లో ఉండగా ఆ సిలువను తొక్కుకుంటూ ప్రాణాలు కాపాడుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, వాళ్ళు 7 వెళ్ళినాక 93 ఆ బంగ్లాలో ఉన్నారు. ఆ 7 వెళ్ళిన తర్వాత ఒక యవనస్తురాలు 17 సంవత్సరాల యవనస్తురాలు వచ్చింది. సిలువను తొక్కితే యెహోవాని విసర్జించినట్టే దేవుణ్ణి అనుకుని ప్రార్థన చేసి మోకరించి పక్కగా వెళ్ళిపోయింది. అది చూసిన 93 మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొని మాదిరి చూపి మిగిలిన 93 మిషనరీలు మరణం ధైర్యంగా ఎదుర్కొన్నారు. వారు పక్కగా వెళ్ళిపోయారు. సహోదరి సహోదరులు, ఆ యవనస్తురాలు మాదిరి చూపింది, విశ్వాసంలో స్థిరము కలిగి చూపించింది. స్థిర విశ్వాసము అనేక మందికి మాదిరి చూపించింది. ఆ యవనస్తురాలు మరి మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొంది. 93 మరి మరణాన్ని జయించేవారుగా, మరణాన్ని ఎదుర్కొనేవారుగా మాదిరి చూపించింది. ఆ 93 మరి మార్గాన్ని చూపించింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, అపవాది కొందరిని చెరలో వేయాలనుకుంటున్నాడు. 10 దినములు శ్రమ వస్తుంది, కానీ మరణం వరకు నమ్మకం ఉంటే నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. కొంచెం కాలమే శ్రమ, ఆ శ్రమలోని ఓర్చుకుని ఓర్పు కలిగి సహించుకుంటే మరణం వరకు నమ్మకం ఉంటే నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు యవనస్తురాలు మాదిరి చూపించింది. తన విశ్వాసంలో స్థిరము కలిగి మరి అనేక మందిని మాదిరి చూపించింది. స్థిర విశ్వాసాల్లో తొలగిపోలేదు, విశ్వాసంలో మరి విసర్జించలేదు, విశ్వాసంలో మరి తొలగిపోలేదు, విశ్వాసము మరి తుణీకరించబడలేదు. ఆ స్థిర విశ్వాసము ఆమె కలిగి అనేక మంది మాదిరి చూపించింది. ఆ 93 రక్షణలోకి నడిపించింది. ఆ 93 మరి మరణాన్ని ధైర్యాన్ని చూపించింది, భయపడకుండా విశ్వాసాన్ని కనుపరిచింది. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసం స్థిరము కలిగి ఉందా? స్థిరమైన విశ్వాసంతో నువ్వు జీవిస్తున్నావా? స్థిరమైన విశ్వాసంతో అనేక మందిని నడిపిస్తున్నావా? నీ విశ్వాసం ఎలా ఉంది? శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు మన విశ్వాసములో విసర్జిస్తున్నావా? విశ్వాసములో తొలగిపోతున్నావా? మరి విశ్వాసంలో ఆయన అనుసరించుకోకుండా ఆయన్ని త్రోసివేస్తున్నావా? దేవుని త్రోసివేస్తున్నావా? దేవుని తుణీకరిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు యువతి మరి మాదిరి చూపించింది, 93 నడిపించింది. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? మరి నశించుచున్న ఆత్మల కొరకు మరి నీ విశ్వాసాన్ని బలపరుస్తున్నావా? నీ విశ్వాసాన్ని స్థిర విశ్వాసం కలిగి అనేక మంది స్థిర విశ్వాసం నడిపిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరులు, మరి నశించిన ఆత్మల కొరకు నీ విశ్వాసాన్ని బలపరుస్తున్నావా?
స్థిరమైన విశ్వాసాన్ని చూపించి అనేక మందిని యేసు వద్దకు నడిపిస్తున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి 10 దినములు శ్రమ వస్తూ కొంచెం కాలము మరి మరణం వరకు నమ్మకముగా ఉన్నావు. మరి నీ మీదకి మరణకరమైన మరి వ్యాధి కానీ మరణకరమైన మరి ఏదైనా వచ్చినప్పటికీ, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు నష్టాలు మరి ఏదైనా వచ్చినప్పటికీ నువ్వు నమ్మకంగా ఉన్నావా, నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. నువ్వు నమ్మకంగా ఉంటే మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొంటే నీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులు ఆనాడు యవనస్త్రాలు మరి ఎలా మాదిరి చూపించి మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొందో, మరి 90 మందికి మార్గాన్ని ఎలా చూపించిందో, మరి నీ విశ్వాసాన్ని బట్టి మరి మార్గాన్ని అనేక మందికి చూపిస్తే నీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.